అమ్మ లేకపోతే జీవం లేదు. అమ్మ లేకపోతే గమనం లేదు. అమ్మ లేకపోతే ఈ సృష్టిలో జీవమే ఉండదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మరియమాత దివ్య మాతృత్వ పండుగను కొనియాడుతూ ఉంటుండగా ఇకున్నటువంటి ప్రతి తల్లి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఈ దివ్యబలి పూజలో పాల్గొంటుండగా ఒకసారి మన ఆత్మను పరిశీలన చేసుకుందాం. మనం ఏ విధముగా ఉంటున్నామని. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది. తన పాపములను కప్పిపెచ్చుకొని వాడు బాగుపడడు, తన పాపములు ఒప్పుకొని వాటిని పరిత్యజించువాడు విడిచిపెట్టువాడు దేవుని దయను పొందుతును అని పవిత్ర వాక్యం సెలవిస్తుండగా, ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం అడుగులు పెడుతున్న సమయంలో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన తలంపు వల్ల మన మాట తరంగాలతో ఉత్సాహంతో ఆనంద తరంగాలతో చిగురించిన ఆశలతో చెరగని చిరునవ్వులతో చిగురించిన ఆశలతో చెరగని చిరునవ్వులతో శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, వి విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, వి విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. మమ్ము దీవించుము, నీ కాంతిలో మమ్ము నడిపించుము. యేసువ మమ్ము కరుణించుము, నీ సమాధానము మాకు సగుము. యావే మమ్ము దీవించుము, నీ కాంతిలో మమ్ము నడిపించుము. యేసువ మమ్ము కరుణించుము, నీ సమాధానము మాకు